మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనము 41వ వచనం చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున దేవుని తట్టు మన హృదయంను మన చేతులను ఎత్తుకుందాము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. రీసెంట్ గా 2-3 దినాల్లో జరిగిన సంఘటన మనము చూస్తున్నాము. ఏంటంటే హైదరాబాద్లో ఒక అమ్మాయి వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. ఆమె మార్గం ఏమైందో ఆమె పరిశీలన చేసుకోలేకపోయింది. వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది, చేయకూడని పని చేసింది, మత్తుపానీయం తీసుకుంది, ఆమెకు ఒళ్ళు తెలియకుండా తీసుకుంది, ఆమె ఎటు పోవాలో తెలియనంతగా తీసుకుంది, మత్తురాలు అయిపోయింది. ఆమె ఆ కళ్ళు కాంపౌండ్ నుండి బయటకు వచ్చి ఎటు పోవాలో తెలియక మర్చిపోయి ఒక అరుగు మీద కూర్చునుంది. ఆమెతో పాటు కళ్ళు సేవించిన ఆటో డ్రైవర్లు ఆమెను చూచారు, ఆమెను చంపేశారు. చూడండి, ఆమె మార్గము ఆమె తెలుసుకోలేకపోయింది. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము అంటున్నాడు వాక్య గ్రంథకర్త ఏమంటున్నాడంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ యువతి తన మార్గం ఎలా ఉందో మర్చిపోయింది. వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. అది చాలా హానికరమైన స్థలం. మత్తుపానీయాలు అమ్మే చోటుకి వెళ్ళడం, ఒక స్త్రీ వెళ్ళింది అంటే, ఒక యవనస్త్రాలు వెళ్ళింది అంటే అది ఎంతో హానికరం. అందుకే దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు మనకి, మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి అంటున్నాడు. మనము యెహోవా తట్టు తిరుగుదాము అంటున్నాడు గ్రంథకర్త. మనము మన హృదయములను మన చేతులను ఆయన తట్టు ఎత్తుదాము అంటున్నాడు. అప్పుడు మన మార్గం ఎలా ఉండాలో మనకి బోధిస్తాడు దేవుడు. మనం ఎలా జీవించాలో మనకు బోధిస్తాడు దేవుడు. మనము వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు అని దేవుడు తెలియజేస్తాడు. వెళ్లకుండా ఆపేస్తాడు దేవుడు. ఎందుకంటే మన హృదయము మన చేతులు ఆయన తట్టు ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి బోధించవలసిన మార్గమును బోధిస్తాడు, మనం నడవలసిన మార్గమును ఆయన చూపుతాడు, మనము జీవించవలసిన విధానాన్ని కూడా క్రమపరుస్తాడు. ఆ హైదరాబాద్ యువతి జీవించవలసిన విధానము ఆమె కలిగి ఉండలేదు. అక్రమమైనటువంటి జీవితము జీవించింది కనుక ప్రాణాపాయం తెచ్చుకుంది, మరణించింది, భయంకరమైన మరణించింది. కాబట్టి ఎవరైతే వారి మార్గములను పరిశోధన చేసుకొని వారి హృదయాలను దేవుని తట్టు ఎత్తుతారో, వారి చేతులు దేవుని తట్టు ఎత్తుతారో వారిని దేవుడు క్షేమంగా కాపాడుతాడు. దేవుడు వారిని సురక్షితంగా ఉంచుతాడు. కీర్తనల గ్రంథము 139, 23, 24లో కూడా నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని కీర్తనకారుడు వేడుకుంటున్నాడు దేవుణ్ణి. మనం కూడా అలా వేడుకోవాలి. నన్ను చూడుము, నన్ను పరిశీలించుము, నీ కాయస్కరమైనవి ఏమైనా నాలో ఉన్నాయేమో పరిశీలన చేయము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని నిత్యము మనం వేడుకోవాలి దేవుడిని. మన హృదయము మన చేతులు ఆయన తట్టు ఎత్తి మనము దేవుని సన్నిధిలో నిత్యము వేడుకున్నప్పుడు ఆయన మనకి నిరంతరము క్షేమం ఇస్తాడు, నిరంతరము కాపాడుతాడు, నిత్య జీవమును కూడా ఇస్తాడు. కాబట్టి మనము ఆయనను వేడుకుంటం ద్వారా, ఆయన మన హృదయాన్ని మన చేతులను ఆయన తట్టు ఎత్తుట ద్వారా దేవుడు మన జీవితంలో క్షేమం ఇస్తాడు, క్రమం ఇస్తాడు, అభివృద్ధినిస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని మనకి చూపిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మీరు మాకు బోధించిన విధముగా మా హృదయములను మా చేతులను మీ వైపు ఎత్తి ప్రభువా మిమ్మల్ని ప్రార్థించి మీరు మాకు బోధించే మార్గంను తెలుసుకొని ఆ మార్గంలో నడిచే కృప మాకు దయచేయండి. వినిచిన బిడ్డలందరినీ ఆ విధముగా ఆశీర్వదించండి ప్రభువా. వారి మార్గం తెలుసుకుని నాయనా నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని కీర్తనకారుడు తెలియజేసిన విధముగా వినిచిన బిడ్డలు కూడా ప్రభువా వారి మార్గములను మా ప్రభువా మీకు అప్పచెప్పుకొని క్షేమ మార్గమును, సంతోషకరమైన మార్గమును, ఆశీర్వాదకరమైన మార్గమును, నిత్య జీవమునకు పో మార్గంలో సాగిపోనట్లు బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, వృద్ధి పొందించండి ప్రభువా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి,
స్వస్థపరచండి. ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదలకు నెమ్మది కలుగు చేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.